అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కిడ్నీ వ్యాధితో బాధపడేవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అన్న విషయాన్ని తెలుసుకుందాం. కిడ్నీలను తెలుగులో మూత్రపిండాలు అంటారు. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను మూత్రం ద్వారా విసర్జించడానికి ఈ కిడ్నీలు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. మెయిన్గా సాల్ట్ అనేది తగ్గించాలి. ఉప్పు తినడం అనేది మానేయమని చెప్పట్లేదు, కొద్ది వరకు తగ్గించాలి. రీసెంట్గా వచ్చిన రివ్యూ ప్రకారం 1.5 గ్రాముల నుండి 2 గ్రాముల వరకు ఒక రోజుకు ఉప్పును తీసుకోవాలి. సాల్ట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. వీలైతే మనము రాక్ సాల్ట్ అనేది వాడవచ్చు. దీన్నే సైంధవ లవణం అని కూడా అంటారు. సన్న ఉప్పు అంటే సాల్ట్ను కూడా వాడుకోవచ్చు. సీ సాల్ట్ అనే దాన్ని వాడకూడదు, ఎందుకంటే అందులో సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. సీ సాల్ట్ అంటే కల్లు ఉప్పు, దీనిలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించి తీసుకోవటం మంచిది. సీ సాల్ట్ అంటే కల్లు ఉప్పు, దీనిలో సోడియం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల దీన్ని తీసుకోకపోవటం మంచిది. సోడియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు, అంటే ఆవకాయలు, నిల్వ పచ్చళ్ళు లాంటివి. నిల్వ పచ్చళ్ళలో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందువల్ల వీటిని తీసుకోకూడదు. ఫ్రైడ్ ఫుడ్స్, సాస్, పిజ్జాస్, చిప్స్ ఇలాంటివన్నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు తీసుకోకపోవటం మంచిది. కిడ్నీస్ అనేవి పొటాషియంను బయటికి పంపటానికి సహాయపడుతూ ఉంటాయి. పొటాషియం లెవెల్స్ నార్మల్గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు సాల్ట్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ పొటాషియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి. పొటాషియం తక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవాలి, అంటే వంకాయ, క్యాబేజ్, బీరకాయ, బెండకాయ, సొరకాయ, క్యారెట్, ఆనియన్స్ ఇలాంటివన్నీ కిడ్నీ పేషెంట్స్ తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. అలాంటి వాటిలో పాలకూర, టమాటా, పొటాటో, ముల్లంగి, చిలగడదుంప, బీట్రూట్ లాంటివి. వీటిలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్ వీటిని తీసుకోకూడదు. అలాగే పళ్ళలో పొటాషియం ఉన్న పళ్ళు తీసుకోవచ్చు. వాటిలో యాపిల్, జామ, పుచ్చకాయ, సీతాఫలం, ద్రాక్ష, కర్బూజా, స్ట్రాబెర్రీ ఇలాంటి పళ్ళను వాడవచ్చు. పొటాషియం ఉన్న ఫ్రూట్లను తీసుకోకూడదు, అంటే అరటిపండు, కమలాపండు, బొప్పాయి, కివి, కొబ్బరి బొండం లాంటివి తీసుకోకూడదు. దీనిలో హై పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ప్రోటీన్లు. నార్మల్గా మనం తీసుకునే ప్రోటీన్స్ అనేవి మన శరీరంలోకి వెళ్ళి బ్లడ్ యూరియా నైట్రోజన్గా మారుతుంది. ఈ బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది కిడ్నీస్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉంటారో ఈ బ్లడ్ యూరియా అనేది శరీరంలో పేరుకుపోతుంది. కిడ్నీ పేషెంట్స్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు, అంటే పూర్తిగా మానేవేయమని కాదు, కొద్దిగా తీసుకోవాలి. ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్ అనేది మాంసాహారంలో చికెన్, మటన్, ఫిష్ అనేవి తక్కువగా తీసుకోవాలి. అలాగే పప్పు ధాన్యాలలో పల్లీలు, పన్నీరు లాంటివి తక్కువగా తీసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడేవారు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో అటుకులు, ఓట్స్, కిచిడి, సగ్గుబియ్యం, ఉప్మా ఇలాంటివి తీసుకోవాలి. లంచ్లో అయితే వైట్ రైస్, బ్రౌన్ రైస్, చపాతీ, జొన్న రొట్టె ఇలాంటివి తీసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రోటీన్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి. అలాగే
కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరం, బాదాం, ఎండు ద్రాక్ష, అంజీర్ అలాంటివి తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రాండ్ బెర్రీ మాత్రమే కిడ్నీ పేషెంట్స్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చి నీళ్లు. కిడ్నీ పేషెంట్స్ నీళ్ళు అనేవి ఎలా తీసుకోవాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. వీళ్ళు నీళ్ళు అనేవి మరీ ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. మనం ఉన్న వాతావరణాన్ని బట్టి తీసుకోవాలి. మన శరీరంలో నీరు అనేది ఎంత ఉన్నది అన్నది మనకి తెలిసిపోతుంది. అది పెదాలు తడారిపోవడం, ఒళ్ళు పొడిబారిపోవటం ఇలాంటివని. అలాగే మన శరీర బరువును బట్టి కూడా వాటర్ అనేది తీసుకోవాలి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు తినవలసిన, తినకూడని ఆహార పదార్థాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.